అందరికీ నమస్కారం. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. కరకరలాడే మరియు క్రిస్పీగా ఉండే పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని తయారు చేయవచ్చు. సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఒక గిన్నెలోకి నీటిని తీసుకొని బంగాళదుంపలు వేయాలి. శుభ్రంగా కడగాలి. ఇక్కడ నేను బంగాళదుంపలు కేజీ తీసుకున్నాను. కడిగిన బంగాళదుంపలను ప్లేట్లో తీసుకోవాలి. ఒక పీలర్ సహాయంతో పూర్తిగా పీల్ చేయాలి. పీల్ చేసిన వెంటనే నీటిని తీసుకున్న గిన్నెలో వేయాలి. పీల్ చేసిన భాగాన్ని వేస్ట్గా పడేయకుండా మొక్కలకు వేయండి. కటర్ సహాయంతో వీడియో చూపించిన మాదిరిగా బారు ముక్కలుగా కట్ చేయాలి. మరలా బంగాళదుంపలను మరోవైపు తిప్పి వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసిన ముక్కలు ఈ మందం ఉంటే సరిపోతుంది. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న బంగాళదుంపలు ఇదే విధంగా కట్ చేయాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో నీటిని వేసి వేడి చేయాలి. వేడిగా ఉన్న నీటిలో కట్ చేసిన బంగాళదుంపలు ముక్కలను వేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్తో 4 స్పూన్లు సాల్ట్ వేసాను మరియు 1/2 స్పూన్ చొప్పున సాల్ట్ వేసాను. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోండి. కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. ముక్కల్లో మధ్యలో ఒకసారి పైనుంచి కిందకి కలపాలి. 5 నిమిషాలు మాత్రమే నీటిని బాయిల్ చేయాలి. 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు బాయిల్ చేసినట్లయితే ముక్క బాగా మెత్తబడుతుంది. 5 మినిట్స్ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి ముక్కలను జాలిగరిట సహాయంతో తీసి ప్లేట్లో తీసుకోవాలి. శుభ్రమైన ప్లాస్టిక్ షీట్ను ఎండలో పరిచి ఒక్కొక్క ముక్కను వీడియోలో చూపించిన మాదిరిగా విడివిడిగా పెట్టాలి. ఎండలో ఎండనివ్వాలి. రాత్రి వేళ ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ను ఎండలో 3 రోజులు ఎండాక ఇలా తయారవుతాయి. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. వేడెక్కిన ఆయిల్లో ముందుగా తయారు చేసి ఉంచిన ఫ్రెంచ్ ఫ్రైస్ను వేసి జాలిగరిట సహాయంతో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వాలి. వేగిన ఫ్రైస్ను ప్లేట్లో తీసుకోవాలి. ఈ ఫ్రైస్ సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే మీరు ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.